హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఈ చెట్టు తేంగానే మీకు చూపించలేకపోయినా, నాకు టైం దొరకక పని ఉండి హాస్పిటల్కి వెళ్ళేది ఉండి ఆకులన్నీ ఆరిపోయినట్టుగా అయినాయి. ఈ కాయలు కానీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, పండు పండినాక ఈ ఎల్లోలో ఉన్నాయి. ఈ పండ్లు అంటే మనం ఆవిరి పడితే కూడా మనకు పండ్లలో పురుగులున్నా పప్పులున్నా పంటి నొప్పి ఉన్నా తగ్గుతుందట. మన నూనె కాగబెట్టుకొని నూనెలో వేసి ఆవిరి పట్టాలి. అది నాకు కూడా ఇంకా పూర్తిగా తెలియదు. కాకుంటే ఇది మా అత్తమ్మ చెప్పింది. మా ఆయనకు బాగా దగ్గు వస్తుంది, దగ్గు తగ్గుతలేదు కాబట్టి ఇది తెచ్చి తాపితే దగ్గు తక్కువ అవుతుంది అని చెప్పింది. నేనైతే తెప్పించుకున్నా. దీన్ని ముల్కేరు చెట్టు అంటారు. ఆ ఆకుతోటి మనకు పని లేదు. ఆకు అయితే చాలా ముళ్ళు ముళ్ళు ఉంటుంది, కానీ ఏరు కట్ చేసి ఏరుకున్న ఈ తోడకలు మొత్తం తీసి రోట్లో వేసుకొని దాంట్లో ఓమ పసుపు వేసి అయితే బాగా మెత్తగా గంధంలాగా నూరిర్రు. ఆ తర్వాత దీంట్లో వాటర్ వేసి ఒక పొంగు వచ్చిందాకా ఒక 5 నిమిషాల దాకా అయితే కలుపుకుంటూ అడుగంటకుండా ఉడకబెట్టుకున్నాం. దాన్ని తర్వాత చల్లారబెట్టుకొని రోజు మార్నింగు ఒక 2 రోజులన్నా 3 రోజులన్నా కంపల్సరీ మనం మార్నింగ్ పూట తాగాలి. మనం సిరపులు పోసే మూత ఉంటుంది కదా, ఆ మూతతోటి ఒక 2 మూతలంతా తీసుకొని తాగితే ఎంత కఠినమైన దగ్గు అయినా కానీ అట్లనే తగ్గిపోతుందట. మా ఆయన డయాలసిస్ పేషెంట్ కదా, టాబ్లెట్లు ఎన్ని వాడినా కానీ నెల రోజుల నుంచి అస్సలు దగ్గు తక్కువ కావట్లేదు. నెల రోజులు నైట్ పూట ఇంకెక్కువ కూడా అవుతుంది. దానివల్ల ఇది తెప్పించి నేనైతే వాడిన. నాకైతే కొంచెం రిలీఫ్ అనిపించింది. కావాలనుకున్న వాళ్ళు ఈ చెట్టు తెప్పించుకొని తాపియొచ్చు. పిల్లలు కూడా తాగినా మంచిదే, కాకుంటే పిల్లలకు వడగట్టాలి. నేను ఇక్కడ పెద్దవాళ్ళకే కాబట్టి వడగట్టినట్టు చూపిస్తలేను. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని అది మంచిగా గంధంలాగా, లేకుంటే మిక్సీలో నూరుకున్నా పర్వాలేదు. కొంచెం నీళ్ళు పోసి మిక్సీలో నూరుకొని అయినా కానీ ఒక పొంగు వచ్చినాక తీసి చల్లారబెట్టుకొని డైలీ మార్నింగే తాగాలి. ఎప్పుడు పడితే అప్పుడు కూడా తాగొద్దు. ఒక 3 రోజులు తాగితే సరిపోతుంది. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ముల్కేరు చెట్టు ఆయుర్వేదం మందు. అన్ని మెడిసిన్ తోటే కాకుండా మన శరీరానికి ఏది సూట్ అవుతుందో అదే చూసుకొని ఒకసారి యూజ్ చేసుకోండి.